మంగళవారం ఆంజనేయ స్వామి బొట్టు తీసినాక కూడా పెట్టనీకి వస్తా డ్రా అంతా మంచిగా లోపలికి వెళ్ళి పెట్టు లోపల పెట్టు పెట్టు ఇక ఆడ కూడా ఆ మూలకు పెట్టు 5 అయితే మళ్ళీ దీన్ని కూడా పెట్టట్లే లేవు లేవు ఆడొకటి అట్లా పెట్టు లైట్ పెట్టు పోతే కానీ ఇట్లా లైట్ పెట్టు ఆడ ఆంజనేయ స్వామి థర్డ్ వన్ ఇక్కడ తిప్పుకో అది ఇక్కడ తిప్పుకో గుంజు తిరగదా నీ చెయ్యి గిట్ట పెడతాడు మాకు ఇట్లా పెట్టాలా ఈ మూలకు ఆ మూలకు పెట్టు మూలకు తిరుగుతుందట చక్రం అమ్మ చెప్పింది స్వస్తిక్ అనేది ఇట్లా తిరుగుతుందట లైన్ గా మరి మూలలకు ఏం టచ్ చేయొద్దన్నట్టు కుంకుమ గింపాలి తెలియక పెడతాడు పెట్టద్దు అని చెప్పిండు అట్లా కుంకుమ పసుపు పెట్టుదని ఆడ చూడు ఆడ చూడు ఆడ చూడు ఆడ ఆడ చూడు పెట్టద్దు 5 పెట్టాలి 5 ఫస్ట్ దేవునికి పెట్టు అట్లా ఆ కొండకి ఆడ గదకి గదకి పెట్టు మధ్యలో రాముడు సీత ఉంటది గుండెలో ఇంకోటి ఆడ కాళ్ళ మధ్యలో పెడతావా కాళ్ళకి పెట్టద్దు ఆ కాళ్ళ మధ్యలో కింద ఆడబెట్టు ఆడనే పెట్టు సరిపోయింది అంతే ఇంకా ఏమద్దు ఇక్కడ తిప్పి తీసుకుపోయేటప్పుడు ఉంటుందో పోతుంది బొట్టు కానీ మంగళవారం కదా పెట్టాలి పవర్ వస్తుంది అంతే 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 ఉంటుంది చాలా ఏం కాదు 5 వచ్చినాయి కదా 5 వస్తే సరిపోయాయి దానికి 5 అట్లా వచ్చింది ఏం కాదు దీనికి ఆప్షన్ లేదు దానికి ఆప్షన్ ఉంది అది వేరే ఉంది ఇక్కడ లక్ష్మీదేవి ఏమవుద్దు కదా లక్ష్మీదేవి ఉండదు ఆంజనేయ స్వామి మీద ఆడ పెట్టద్దు లక్ష్మీదేవి కానీ ఈడ మీద ఇట్లా 5 పెట్టు మరి 1 2 3 గ్యాప్ వేసుకుంటా ఈడ పెడతావు ఆడ పెడతావు ఈడ పెట్టు ఇట్లా పెట్టు స్వస్తికి ఎందుకు వద్దు స్వస్తికి ఒక్కొక్కసారి తీసుకొని ఒక్కొక్కటి పెట్టాలా ఒకటేసారి 2 పెడితే ఎక్కువ రాదు మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టు మధ్యలో ఎడబెడుతావు ఆగు మధ్యలో ఎడబెడుతావు ఆడ స్వస్తికి పక్కన సైడ్కి పెట్టు ఆడబెట్ట ఆడబెట్ట ఆడనే పెట్టు అదే ఖాళీ ఉన్న దగ్గర స్వస్తికి మీద పెట్టకు సైడ్ చెక్క మీద పెట్టు చెక్క చెక్క మీద పెట్టే అంతే చాలు చాలు ఇంకేం పెడతావు పెట్టలేదు ఏవద్దు కింద పెడితే ఉంటది అది కూడా కింద ఇక్కడొకటి అక్కడొకటి పెట్టు కింద మొత్తం కింద మధ్యలో అట్లా చేయి లోపలికి పెట్టి ఒక్కొక్కటి పెట్టు పోకుండా ఉంటది కింద అయితే లాస్ట్ మధ్యలో ఇట్లా మధ్యలో వచ్చేటట్టు అట్లా కింద పెట్టి కింద అయితే ఎక్కువ రోజులు ఉంటది ఆడ ఈడ రావాలి కింద అట్లా మధ్యలో ఏడ డిస్టెన్స్ మధ్యలో వస్తే మధ్యలో వచ్చేటట్టు పెట్టు ఈడ ఈడ పెట్టు ఆడలో ఎక్కువ రోజులు ఉంటది ముట్టం కాబట్టి సరే చాలు అంటే ఏడ పోయినా ఆడ కొన్ని దగ్గర ఉండాలి బొట్టు అనేది అంత తుడుచుకోపోయినా కూడా ఉండాలి
అలంచెలో పెట్టుకుంటే అంటుతాయి కదా పెట్టండి. తాళంశాలు తీస్తుంటాం చేస్తుంటాం పెట్టండి తీసుకుంటాం వేస్తుంటాం. అది దీనికి పెడదామన్నా తీస్తాం. కానీ అన్నీ ఒక దగ్గర పెట్టుకో, బండిలో అట్లా ఇట్లా వేసి పెట్టకు, జాగ్రత్త పెట్టుకో. పెట్టానా ఏ వద్దు చాలు ఆరతి ఇచ్చేసి. గణేశునికి ఫస్ట్ ఇక మేమనుకుంటా ముట్టి అదేతాను దీపం ముట్టించేటప్పుడు బ్రాహ్మణ్స్ ఏమో ఓం నమః శివాయ, మనము వైష్ణవులం కాబట్టి రోజు దీపం ముట్టించడం ఓం నమో నారాయణ అనుకుంటా ముట్టి అన్నట్టు. అంటే నాకు మనుషులు ముట్టించిన ఓం నమో నారాయణ ధనాలు నారాయణ ముట్టితే నచ్చుతుంది. ఇంకా గుడి ఉన్నాయి కదా, ఏం కాదు ఉండండి సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది? దేవుడు రావా ఏమేమి దేవుడు బొట్లు పోతాయి. స్వస్తికి లక్ష్మీదేవి స్వస్తికి కలుషం ఇప్పుడు ఉన్నాయి. కలుషం ఇక పెట్టుకోవాలి. పోయిన సంవత్సరం తెచ్చినవి ఆడ దుకాణం ఆడ పెట్టుకోవాలి. ఆ స్టిక్కర్లు మార్చి కొత్తవి పెట్టేది ఉండే కదా, అవి నల్లగా ఏవి ఓం స్వస్తికు ఉగాది పెట్టాలి. కొత్త మన సంవత్సరం కదా, అప్పుడు పెట్టుకోవాలి. మంచి సంవత్సరం అంతే కదా. మంచిగా ఉన్నాయి. కొంచెం రేటు అంటుకుంటే ఓపికతో అంటు పెట్టాలి అంతే, అలా ఒకటి చేయకుండా. దీపంకి ఎప్పుడు అగరబత్తి పెట్టద్దు, గుర్తుపెట్టుకో. అగరబత్తితో దీపం వెలిగించాలి, కానీ దీపంకి అగరబత్తి పెట్టే అధికారం లేదు మనకు. తెలుసు, మా అమ్మ కూడా చెప్పింది నేను దుకాణం కాడ. నువ్వు అట్లనే పెడతావు కదా, అగ్గిపుల్లతో కూడా పెట్టావు. అగ్గిపుల్లతోనే పెడతా, అందుకే అన్ని అగ్గిపుల్లలు అయిపోతాయి. కానీ అగ్గిపుల్లతో కూడా పెట్టద్దు, అగరబత్తితోనే దీపం వెలిగాలి అంటారు. ఏదో అట్లా అగ్గిపుల్లతో దీపాలు ఇది ఇవి అగరబత్తులు వెలిగాలి. అదే దీంతో దీపం పెట్టాలి. మళ్ళీ దీపంకి సపరేట్ అగ్గిపుల్లలు, ఒక్కొక్క దీపంకి ఒకటి, మళ్ళీ అగ్గిపుల్ల ఒకటి దానికి పెట్టద్దంట మామయ్య. అగ్గిపుల్లతో పెట్టద్దు అంటారు దీపాలు. అగ్గిపుల్లతో దీపం పెట్టద్దు కానీ దీన్ని అగరబత్తితో అయితే మోక్షం అట. ఒక్కటే, అందుకే ఒక్కటే ముట్టించి ఇంట్లో పెట్టాలి. మనకు అట్లా కుదిరకట్లా పెడతాం కానీ మళ్ళీ దానికి అగరబత్తి ముట్టియద్దు, ఇంకా దోషం. దీపంకి అగరబత్తి ఎప్పుడు ముట్టించుకోవద్దు. అగ్గిపుల్ల మిలుగుతుందని ముట్టిస్తారు అట్లా. ఆర్తికి మళ్ళీ సపరేట్ తీసుకోవాలి, సపరేట్ అగ్గిపుల్ల పెట్టాలి. ఇక లేకుంటే మాత్రం మన టైం లేకుంటే దీనికి ముట్టించి ఇలా చేతిని పట్టేసుకోవచ్చు, తప్పలేదు. చేతిని పట్టేస్తే ఒక్కొక్క టైంలో
వెనక కాదు ఏమవుతుంది సరిపోతుంది. కింద పెట్టినాక మళ్ళీ తీయద్దు ఇక పనికిరాదు. అన్నిటికీ ఇట్లా నీళ్ళు చల్లాలి నైవేద్యాలు. ఆడితే కింద పెట్టినాక దోనికి ఇయ్యద్దా? కింద పెట్టినాక ఇయ్యద్దు పనికిరాదు. ఏ దోషం తీసుకొద్దడానికి ఏం కాదు. మళ్ళీ ఆటి పెట్టేది. నువ్వు భయపడి కూడా పెడతావు భయపడుకుంటే అట్లా పెట్టదు. అది దొడ్డుగా ఉన్నట్టు అగరబత్తి ధూప అగరబత్తి కదా. దొడ్డుగా అంటే టైం ఎక్కువసేపు వస్తాయి. వెనకకి సేఫ్టీ ఎక్కువ. కానీ ఈ 2 ఆప్షన్ల చిన్నదానికి ఇచ్చిర్రు. ఆడ నేను వేస్తా చూడు పైసలు, ఈ 2 డ్రాలు దానికే ఇచ్చింది ఆయన చిన్నదానికి. అట్లా అంటే ఇంకొక పీస్ ఉంటే బాగుంటుండే. అది తక్కువ లే అది వద్దు. అది ఇంట్లోకే నీట్గా ఉంటుంది. అది అఫీషియల్ ఉంది. అది అట్లాంటిది ఇంకోటి కొన్నప్పుడు మళ్ళా అప్పుడు చేంజ్ చేయొచ్చు. తీయద్దు పువ్వులు, అందుకే తీయదు. ఈరోజు తీయద్దు అన్నట్టు. అమాస రోజే ఏవి తీయద్దు. తీద్దామని అన్ని ఏంది అమావాస్య రోజు పువ్వు వచ్చింది. మంగళవారం దీపావళి తెల్లారి అమాస మంగళవారం ఇంపార్టెంట్ అసలు అట్లా పువ్వు రావడం. పూలు ఎత్తాం గల్లగా ఉంటాయి.